హాయ్ అండి, ఇవాళ అయితే పాలకూర పప్పు చేస్తున్నానండి. ముందుగా అయితే పాలకూర అయితే బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, చిన్న చిన్నవిగా. సో మనం మెదుపునడానికి కూడా చాలా బాగుంటుంది. పప్పు కూడా కొంచెం మనకి గట్టిగా కనిపిస్తుంది అనమాట, ఆకుగా లేకుండా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అయితే ఇంకా సూపర్గా ఉంటుందంటే అయితే పాలకూర పప్పు అయితే మా వారికి అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టి చేసామంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇలా ఉడికించుకొని చేసుకుంటే తనకైతే చాలా ఇష్టం అనమాట. పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడుతూ ఉంటారనమాట. అయితే నేను పాలకూర కూడా కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. సో అది ఏంటంటే చూడండి, వీడియో చూస్తూ ఉంటే మీకే ఐడియా వస్తుందన్నమాట. అయితే మా వారికి అయితే ఓట్స్ చేస్తున్నాను అనమాట. ఓట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయండి, మనం చేసుకోవడం విధానం ఉందన్నమాట. అయితే మా వారికి అయితే నేను ఇలా జావలాగా చేస్తున్నాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నాడు అయితే ఈరోజు అయితే మా వారు. సూపర్గా ఉండిందని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓట్స్తో ఎప్పుడు పాలలో వేసుకొని తినకుండా ఇలా జావలాగా కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ఆలు ఫ్రై కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. బాగా మగ్గనిచ్చాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట తినడానికైతే. ఇంకా పాలకూర కూడా ఉడుకుతూ ఉందన్నమాట. జావకు కూడా మనము ఓట్స్లోకి ఇందులో నేను కొంచెము కారము, చిటికెడు సాంబార్ పొడి వేసుకున్నాను తినడానికి. అప్పుడు స్మెల్ కూడా సాంబార్ స్మెల్ వస్తుందన్నమాట. ఆ టేస్ట్ అనేది ఓట్స్లోకి చాలా బాగుంటుంది. ఇదైతే మనం బాగా ఉడికించుకున్నాం. ఇంకా పప్పు కూడా ఉడికిపోతూ ఉందన్నమాట. ఇంకైతే ఇంకా తర్వాత ఆలు కూడా ఇలా ఉడికిపోయింది. కొంచెం ఈ మధ్యనే కారం ఎక్కువ వేసేస్తున్నాను. ఇవాళ అయితే కొంచెం తగ్గించే వేసాను అనమాట కారం అయితే. ఇంకా మొత్తం ఇలా ఉడికించుకోవాలండి. అయితే ఓట్స్ కూడా ఇవాళ అయితే వర్క్ ఎక్కువ ఉందన్నమాట, పార్లర్కి వెళ్ళాలి. త్వరగా ఆఫ్టర్కి ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అదనమాట అండి. మీరేం చేస్తారండి ఇవాళ వంట? నేనైతే పాలకూర పప్పు, క్యారెట్, ఆలు వేసి మిక్స్డ్ ఫ్రై అనమాట ఇవాళ అయితే. ఇంకా మా వారికి అయితే ఓట్స్తో ఇలా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అనమాట తనకైతే. తర్వాత ఇంకా పప్పు అయితే మనం మెదుపుకొని, ఇప్పుడు చెప్పాను కదండి నేను పాలకూర పప్పు వేరే విధంగా చేస్తానని. మామూలుగా ఆకుకూరలోనే వేసేస్తారనమాట చింతపండు. నేనైతే అలా వేయను అనమాట. మొత్తం ఇలా తాలింపు పెట్టుకొని చింతపండు పులుసు అయితే ఇలా వేసుకొని దాని తర్వాత పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మొత్తం వంటలంతా అయిపోయిందనమాట. ఇంకా చూడండి, చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇంకా మా వారికి అయితే ఓట్స్ ఇలా ఇస్తూ ఉన్నాను అనమాట. సో అదనమాట. ఓకే అండి, అందరికీ బాయ్.